అంటే ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఓకే. మీరన్నట్టు ఎన్‌లైట్‌మెంట్ పక్కన పెడితే, ఒకప్పుడు అంటే ఒకప్పుడు కాదండి. కొంచెం ముందుకెళ్తే మీరు చాలా ఫిల్మ్స్ చేశారు. చాలామంది స్టార్స్‌తో చేశారు. మీకంటూ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా హెసిటేట్ ఫీల్ అయ్యారా? ఒక స్టార్ డైరెక్టర్‌ని అడగడానికి ఫోన్ చేసి, ఐ వాంట్ టు డూ సినిమా విత్ యూ అని. హెసిటేట్ కాదు. నెవర్ ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. వై? ఎందుకంటే అడిగితే సినిమాలో ఎప్పుడు ఎవరు అడగనిదే ఎవరు ఇవ్వరు కదా! అంటే ఎంత మనం ఎస్టాబ్లిష్ అయినా సరే. దట్స్ 100% ట్రూ. ఎక్కడో చోట వాళ్ళు ఇంకో రకమైన ఆలోచన కూడా వస్తుంది. వీడికి బాగా ఎక్కువైంది అనుకుంటారు. వీడేంటి అడగడేంటి? అంటే వాళ్ళు న్యాచురలీ దే ఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్ కదా! ఇప్పుడు కొంతమంది దే వాంట్ ఈ క్యారెక్టర్ నాకు ఫలానా వాడు యాక్టర్ పర్ఫార్మ్ చేయగలిగిన వాడు కావాలనుకుంటాడు కదా! అనుకుంటే ఓకే ఉంటాం. లేకపోతే వాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తా. నేను కదా ఇచ్చేది అన్న ఫీలింగ్లో ఉంటారు. తప్పులేదు. ఇచ్చేవాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మనం అడగనప్పుడు న్యాచురల్గా ఇవ్వరు. ఎప్పుడైతే ఎవరైతే చేతులు కట్టుకుని ఉండి సార్ సార్ అంటారో, ఇంకోటి నాకు ఇప్పించండి సార్ అవకాశం అంటారు, న్యాచురల్గా వాళ్ళకి ఇస్తారు. తప్పులేదు. సో నేను ఎప్పుడు ఇంతవరకు 50 ఏళ్ల జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఈరోజే ఒక ఆయన్ని అడిగొచ్చా. అది కూడా డైరెక్టర్ కాదు. తర్వాత చెప్తాలేండి. ఇంకొక ఇంటర్వ్యూలో మరో సందర్భంలో చెప్తా. ఏంటి సార్ అన్నప్పుడు. మా అబ్బాయికి ఎందుకు జరగదంటే, నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు తెలుసు కదా! మా నాన్నకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు తెలుసు కదా! అలాంటివి జరగనివ్వను వాడికి. 100% అలాంటివి జరగనివ్వను. సో న్యాచురల్గా మాకంటే చాలా బెటర్ పొజిషన్లోనే ఉంటాడు. ఓకే. సో అది డెసిసివ్ పాయింట్. మీ డెసిసివ్ డెఫినెట్లీ 100%.